యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే మొద్దు అనగా చెట్టు బాగా ఎదిగిన తర్వాత ఆ చెట్టు ఏదో ఒక కారణము చేత నరికివేయబడిన, కూలిపోయిన, అక్కడ వరకు అది కట్ చేయబడిన తర్వాత మొద్దు మాత్రము మిగిలిపోయి దానికి ఎలాంటి చిగురు లేకుండా, మొద్దు అనగా అది ఎవ్వరికి కూడా ఉపయోగంగా లేనిది, నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక మొద్దు. ఆ మొద్దులో నుంచి కూడా చిగురు పుడుతుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మొద్దు అనే పరిస్థితిని పరిశీలన చేస్తే, మొద్దు అనగా ఇక్కడ క్రీస్తు గురించి ఎరిగినటువంటి ఒక మానవుడు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, క్రీస్తును ఎరిగిన వారు, క్రీస్తు ద్వారా రక్షణ పొందిన వారు, యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడని ఎరిగి ఆయన సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ క్రీస్తు వారి హృదయంలో లేడు. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలు లేవు, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన జీవితము లేదు. జీవించామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ వారి వలన వారికి కూడా ఉపయోగము లేకుండా ఒక మొద్దు వలె మారినటువంటి పరిస్థితిలో ఈనాటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. క్రీస్తు పుట్టుకను ఒక పండుగలాగా, ఆచారములాగా, ఏదో ఒక వేడుకలాగా చేసేవారుగానే ఉన్నారు. కానీ నిజముగా క్రీస్తు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని కాపాడుకొనలేక ఉంటాడు. వారి మాటల్లో క్రీస్తు ఉంటాడు, కానీ వారి ప్రవర్తనలో క్రీస్తు కనిపించడు. ఇంటి మీద స్టార్ ఉంటుంది, ఒంటి మీద కొత్త బట్టలు ఉంటాయి, ఇంటిలో పిండి వంటలు చేస్తారు, సమస్తము కూడా ఒక పండుగలాగా చేస్తూ ఉంటారు. కానీ వారు మొద్దు వంటి స్థితిలోనే ఉన్నారు. మొద్దు అనగా ఫలింపు లేని స్థితి, మొద్దు అనగా ఎవరికి ఆదరణ ఇవ్వలేని స్థితి, మొద్దు అనగా ఎవరికి ఒక నీడను కూడా కలిగించలేని స్థితి, వారు కూడా ఎలాంటి ప్రయోజనాన్ని పొందించుకోలేనటువంటి ఒక స్థితిలో ఉంటారు, నిస్సహాయ స్థితిలో ఉంటారు. అలాంటి ఎవ్వరు నాకు లేరు, నా పని అయిపోయింది, నేను ఇంతే, నా బ్రతికి ఇంతే అని నిరుత్సాహంలో ఉన్నట్లయితే వారిలో నుంచి కూడా క్రీస్తు ఉదయించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు స్తుతిలో పుడతాడండి. ఆ మొద్దు వంటి స్థితిలో ఉన్న వాళ్ళలో నుంచి చిగురు రావాలి అంటే వారు హృదయంలో స్తుతి ఉండాలి. ఏముండాలి? స్తుతిలో నుంచి క్రీస్తు పుడతాడు. స్తుతి అనగా మనకు కలిగిన మేలును బట్టి మనము దేవుని స్తుతించడం మాత్రమే కాదు, మనకి కీడు కలిగిన, బాధ కలిగిన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుణ్ణి స్తుతించాలి. కలిగిన శ్రమలో స్తుతించాలి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు కనిపిస్తూ ఉంటారు. ఆయన కలిగిన శ్రమలోనైనా సరే దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించాడు. స్తుతించటం మానలేదు. మనము చేసే ప్రార్థనలు ఆయన సన్నిధికి వెళ్లి జవాబుతో తిరిగి వస్తాయి, కానీ మనము చేసే స్తుతి అంట దేవునికి కంఠభూషణములాగా ఉంటుందంట. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతులు పైకెత్తి మనసారా ఆయన స్తుతిద్దాం. మన స్తుతులు ఆయనకు. ఈ రోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఎక్కడున్నా, ఏ స్థితిలో మీ మనస్సు ఉన్నా, దేవునికి దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా, మీరు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడినట్లయితే మీ స్తుతిలో నుంచి క్రీస్తు పుట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా స్తుతిలో పుడతాడు, రెండవదిగా ఆయన వాక్యములో పుడతాడు. వాక్య రూపిగా ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నవాడు, సమస్తాన్ని కూడా నోటి మాట ద్వారా కలిగించిన వాడు ఆయన. వాక్ రూపిగా ఉన్నవాడు ఆయన వాక్యములో ఉంటాడు. ఆయన నీలో మరలా పుట్టాలి అంటే నువ్వు క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఎలా అయితే పరుగు పెడుతూ వచ్చిందో, దేవుని సన్నిధిలోని క్రమాల కోసం ఆయన వాక్యం నేను వినాలి, మరలా నేను మొదటి విశ్వాసాన్ని పొందుకోవాలి, పోగొట్టుకున్నటువంటి ఆ స్థితిని మరలా నేను తెచ్చుకోవాలి, నా కుటుంబంలో ఉన్న అప్పులు తీరాలి, నా కుటుంబంలో అనారోగ్యం పోవాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావాలి, నా స్థితిగతులన్నీ మారాలి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలని నీకు ఆశ ఉన్నట్లయితే దేవుని సంఘములో జరిగే ప్రతి క్రమానికి పరుగున నీవు రావాలి. ఆయన వాక్యములోనే పుడతాడు. ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు మరలా నీ హృదయములో వచ్చి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన నీవు స్తుతిస్తూ ఉన్నట్లయితే నీ స్థితిని ఆయన మార్చబోతూ ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనుషులు మన స్థితిని మార్చలేరు. ఒకవేళ మనకు సహాయం చేసినా వెనకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా వల్లనే నువ్వు గొప్పవాడివయ్యావు, నా వల్లనే ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావని మాట్లాడతారు. కానీ నీవు దేవుని మీద ఆధారపడి నీ స్థితి అంతా కూడా ఆయనకి చెప్పుకున్న దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతూ ఆయన నీకు అనుమతించిన ప్రతి దానికి కీడైనా మేలైనా ఆయన నువ్వు స్తుతిస్తూ ఉన్నట్టు అనుభవించాలి అంటే క్రీస్తు వాక్యములో పుడతాడు, క్రీస్తు స్తుతిలో పుడతాడు, క్రీస్తు వాక్యములో పుడతాడు, మూడవదిగా ఆఖరిదిగా క్రీస్తు వినయములో పుడతాడు. హల్లెలూయా.
వినయ మనస్కులు కలిగిన వారిలో ఎవరైతే వినయము కలిగి ఉంటారో, క్రీస్తు చెప్పిన మాటకు లోబడి వారి జీవితాలను మార్చుకోవటానికి వినయ మనస్కులై ఉంటారో, ఆయన చెప్పినట్లుగా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారో, వారి జీవితాల్లో క్రీస్తు పుడతాడు, వారి కుటుంబాల్లో క్రీస్తు పుడతాడు. వారిని బట్టి కుటుంబంలో వారందరూ ఆశీర్వదించబడితే, నువ్వు వినయముతో నడుస్తూ ఉన్నట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న వారందరిలో క్రీస్తు పుడతాడు. హల్లెలూయా. క్రీస్తు వినయములో పుడతాడు. విన్న వాక్యానుసారంగా నీవు నడుస్తూ ఆయన్ని స్తుతిస్తూ వినయ మనస్సు కలిగిన వారిగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే, నీలో ఉన్న కోపాన్ని, అహంకారాన్ని నువ్వు విడిచిపెట్టి క్రీస్తు ఎడల ప్రేమను చూపిస్తూ, ఇతరుల ఎడల ప్రేమను చూపిస్తూ వినయ మనస్సు కలిగిన అడుగులు వేస్తూ ఉన్నట్లయితే, యెషయా మొద్దులో నుంచి చిగురు వచ్చినట్లుగా మన జీవితాలలో నూతనమైన చిగురును ఆయన చిగురింప చేయబోతూ, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మొద్దులో నుంచి చిగురొచ్చింది, దాని వేరులో నుంచి అంకురము పుట్టి అది ఫలించి చిగురించి ఫలించిందంట. అంటే నీ పని అయిపోయింది, నువ్వేమీ చేయలేవు, ఇంకా నీ వల్ల కాదు అని నీ బంధువులంటూ, నీ స్నేహితులంటూ, నువ్వు వెలిగినప్పుడు నీ దగ్గర సహాయం పొందిన నీ స్నేహితులే నిన్ను దూరాన పెట్టి, వాడి దగ్గర పని అంతా అయిపోయింది, వాడి పస అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది అన్న వారే నీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటారంట. నువ్వు మీ క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని వింటూ వినయ మనస్సును ధరించుకుని నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీవు ఫలిస్తావు. ఎవరైతే నిన్ను తూలనాడారో వారికే నువ్వు ఆశీర్వాదంగా మారబోతూ ఉన్నావు. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్ ఆనందం. నీలో క్రీస్తు పుట్టాలి, నీ కుటుంబంలో పుట్టాలి, నిన్ను బట్టి అనేకుల హృదయాల్లో క్రీస్తు పుట్టాలి. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక.